ఈ పైల్స్ అనే వాటికైతే మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4, గ్రేడ్ 1 టు గ్రేడ్ 4 ఉంటాయి. సో సమస్య బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, తర్వాత డైట్ మోడిఫికేషన్స్తో పాటు కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం, దాన్ని లైఫ్ స్టైల్తో ప్రాపర్గా హైడ్రేషన్ ఇంపార్టెంట్. తర్వాత డైట్లో ఫైబర్ డైట్ తీసుకోవడము. కాన్స్టిపేషన్ ఎక్కువగా మనం మోషన్ ఆపుకోకుండా రెగ్యులర్గా ఒక హ్యాబిచువల్గా మనకి మోషన్ వెళ్ళడము, అలాంటిది చేసుకుంటూ ఉంటే మనం ఈ మలబద్ధకంని అవాయిడ్ చేయవచ్చు. కొన్నిసార్లు న్యూరలాజికల్ డిజార్డర్స్, డయాబెటిక్ పేషెంట్స్లో వీళ్ళలో మలబద్ధకం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దానికి కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్తో పాటు కొన్ని మోషన్ ఫ్రీ అవ్వడానికి, పేగుల కదలిక ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ ఉంటాయి. సో గ్యాస్ట్రోకైనెటిక్ డ్రగ్స్ అనేవి, వాటితో పాటు మనం లాక్సేటివ్స్ అంటే మనం మోషన్ ఫ్రీ వెళ్ళడానికి మెడికేషన్స్, సిరప్ లాంటివి ఉంటాయి. తర్వాత ఫైబర్ పౌడర్స్ ఉంటాయి. ఈవెన్ డైట్లో కూడా కొంచెం ఫైబర్ ఇంప్రూవ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలని అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో నాన్ వెజ్, పికిల్స్, స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి.